హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ కరెన్సీ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు 10 రూపీస్ గ్లాస్ కూల్ డ్రింక్ బాటిల్పై 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అది ఎలానో చూద్దాం. ఈ ఆఫర్ 8 మార్చ్ 2025 నుంచి 6 జూన్ 2025 వరకు మాత్రమే ఉంటుంది. ఈ వీడియోలో ఒక చిన్న ట్రిక్ చెప్తాను, లాస్ట్ వరకు అనేది వీడియో కంటిన్యూగా చూడండి. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనకి ఒక ఫోన్పే అండ్ 2 మొబైల్ నెంబర్స్ కావాల్సి వస్తుంది ఓటీపీ కోసం. అండ్ ఫోన్పే యాప్ వచ్చి మన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది ఫోన్పేలోనే మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఫోన్పే ఓపెన్ చేద్దాం. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత టాప్ లెఫ్ట్ కార్నర్లో ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్స్ అండ్ యూపీఐ ఐడీస్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యూపీఐ ఐడీస్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ పైకి చేస్తే ఇక్కడ మీకు 3 యూపీఐ ఐడీస్ ఉన్నాయి, అలాగే 3 ఎంటీ యూపీఐ ఐడీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ట్రిక్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. కంపెనీ రూల్ ప్రకారం ఒక మొబైల్ నంబర్ అండ్ ఒక యూపీఐ ఐడికి 3 కూపన్ కోడ్స్ మాత్రమే మనం రిడీమ్ చేయగలుగుతాం. కానీ నేను ఫస్ట్ చెప్పినట్టు ఫోన్పేనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, ఫోన్పేలో మనం కస్టమ్ యూపీఐ ఐడి అనేది క్రియేట్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంది. సో ఈ కస్టమ్ యూపీఐ ఐడిని మనం క్రియేట్ చేసి మనం ఏం చేస్తామంటే, మొబైల్ నెంబర్ యూపీఐ ఐడితో 3 కూపన్స్ అండ్ కస్టమ్ యూపీఐ ఐడితో 3 కూపన్స్ అనేవి మనం రిడీమ్ చేసుకుంటాం. సో ఈ కస్టమ్ యూపీఐ ఐడి ఎలా క్రియేట్ చేయాలంటే, ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అది సజెస్ట్ చేస్తుంది. పొరపాటును కూడా ఈ ఐడీస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ మీ ఫస్ట్ యూపీఐ ఐడితో ఏదైతే మొబైల్ నెంబర్ వాడారో ఆ మొబైల్ నెంబర్కి ఎక్స్టెన్షన్ ఇచ్చి యూపీఐ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకు కంపెనీ ఇక్కడ కనిపెట్టేసి మనకి ఫస్ట్ 3 క్యాష్ బ్యాక్స్ ఆల్రెడీ రిడీమ్ చేసుకున్నారు మీరు, ఇంకా మీరు ఎలిజిబుల్ లేరు అని చూపిస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ప్రిఫర్ ఐడీలోకి వెళ్ళి మీకు నచ్చిన నేమ్తో ఒక యూపీఐ ఐడి అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నా ఛానల్ పైన ఒక యూపీఐ ఐడి అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ అవైలబుల్ వస్తే మనకి ఆ నేమ్ ఉన్నట్టు. సో నేనేం చేస్తాను, ఇక్కడ సి పెట్టాను చూడండి, నాట్ అవైలబుల్. సో అందుకే నేనేం చేస్తా, ఐ పెట్టుకున్నా. అలాగే మీరు పెట్టిన నెంబర్కి కానీ నేమ్కి కానీ ఇక్కడ నాట్ అవైలబుల్ వస్తే జస్ట్ ఒక లెటర్ చేంజ్ చేయండి చాలు. సో మీకు అవైలబుల్ వచ్చిన తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, డిజిటల్ కరెన్సీ ఐబిఎల్, డిజిటల్ కరెన్సీ వైబిఎల్, డిజిటల్ కరెన్సీ ఏఎక్స్ఎల్. సో ఇవి యాక్టివ్ కూడా చేసేసుకున్నాం. ఇక్కడ యూపీఐ ఐడీలు వేరే వేరే అయ్యొచ్చు, కానీ ఇవన్నీ ఒకే బ్యాంక్ కింద క్రియేట్ అవ్వడం జరిగింది. సో మీకు వచ్చిన అమౌంట్ అంతా ఈ బ్యాంక్లోనే క్రియేట్ అవుతుంది. సో వీటిలో 2 యూపీఐ ఐడీలు మీరు అనేది పక్కన నోట్ చేసి పెట్టుకోండి. మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ అనేది ఎంటర్ చేయండి, utcrgb.com. ఈ వెబ్సైట్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా కోకోకోలా హోమ్ పేజ్కి అనేది వస్తారు. వచ్చిన తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి
గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఓటీపీ వచ్చింది, ఎంటర్ చేస్తున్నా. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అడుగుతుంది. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ స్టేట్, ఈ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ మీ లాంగ్వేజ్ అడుగుతుంది. ఇక్కడ కొంత జాగ్రత్తగా లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మొత్తం లాంగ్వేజ్ అనేది ఏదైతే మీరు సెలెక్ట్ చేస్తారో దాంట్లోకి చేంజ్ అయిపోతుంది. సో నేను ఇంగ్లీష్ అలానే ఉంచేస్తున్నా. ఇలా వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ క్యాప్ బ్యాక్ సైడ్ ఏదైతే కూపన్ కోడ్ ఉందో ఆ కోడ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో శాంపుల్ కోడ్ అనేది మీకు డిస్ప్లే మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే యూపీఐ ఐడి ఇంతకుముందు మనం క్రియేట్ చేసాం కదా, ఆ యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి. యూపీఐ ఐడి అండ్ కోడ్ ఒకసారి చెక్ చేసుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎర్రర్లో ఆ మెసేజ్ వస్తుంది, బట్ మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే మీద క్లిక్ చేసి వెయిట్ చేయండి. సో కోడ్ తప్పంట, ఒకసారి కోడ్ చూసుకొని మళ్ళీ ఎంటర్ చేద్దాం. సో కోడ్ అనేది సక్సెస్ఫుల్గా రీడీమ్ అయితే అయిపోయింది. అలాగే ఇంకో కోడ్ కూడా నా దగ్గర ఆల్రెడీ క్యాప్స్ రెడీగా ఉన్నాయి. సో ఇంకో కోడ్ కూడా వెంటనే రీడీమ్ అనేది చేసేస్తున్నాం. ఇక్కడ యాడ్ అనదర్ కోడ్ మీద క్లిక్ చేసి ఇంకో కోడ్ని ఎంటర్ చేయొచ్చు, అది కూడా ఎంటర్ చేసేస్తాం. కోడ్ ఎంటర్ చేశాను, ఓకే మీద క్లిక్ చేశాను. సో ఇలా కాస్త టైం తీసుకుందంటే కోడ్ అనేది వర్క్ అవుతుందని అర్థం. సో 2 కోడ్స్ అనేవి కూడా సక్సెస్ఫుల్గా రీడీమ్ అనేది చేసేసాను. అలాగే ఇంకో కోడ్ కూడా యాడ్ చేస్తున్నా. నాకు అమౌంట్ క్రెడిట్ అయినట్టు మెసేజ్ కూడా వచ్చింది. సో మీరు సౌండ్ వినొచ్చు. ఈ కోడ్ కూడా ఆల్రెడీ యూజ్ అంట. ఓకే, డన్. సో 3 కోడ్స్ అనేవి సక్సెస్ఫుల్గా రీడీమ్ అనేది చేసేసాం. ఇక్కడ మళ్ళీ యాడ్ ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేస్తే అడుగుతుంది, బట్ మనం మళ్ళీ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే కోడ్ అనేది యూజ్ అయిపోతుంది, కానీ మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వదు. సో ఇక్కడైతే చూసారుగా, మ్యాక్సిమం 5 కోడ్స్ కెన్ బి యూజ్డ్ పర్ మొబైల్ నంబర్, యూపీఐ ఐడి, బ్యాంక్ అకౌంట్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. కానీ మనకి ఒక మొబైల్ నెంబర్ పైన ఆర్ ఒక యూపీఐ ఐడి పైన మ్యాక్సిమం 3 మాత్రమే రీడీమ్ చేయగలం. కస్టమ్ యూపీఐ ఐడి అంటే మొబైల్ నెంబర్తో కాకుండా వేరే ఏదైనా యూపీఐ ఐడి నేమ్తో క్రియేట్ చేసుకుంటే మళ్ళా ఇంకో 3 కోడ్స్ అనేవి మనం రిడీమ్ చేయొచ్చు. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి లాగౌట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఇంకో మొబైల్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయండి. ఓటీపీ అనేది ఎంటర్ చేద్దాం. సో ఇలా మనకి నేమ్ అండ్ స్టేట్ అడగాలన్నమాట.
అలా కాకుండా డైరెక్ట్గా కూపన్ కోడ్ ఎంటర్ చేయమని కానీ యూపీఐ ఐడి ఎంటర్ చేయమని అడిగితే అది ఆల్రెడీ యూజ్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ నెంబర్తో ప్రొసీడ్ అవుదాం. సో లాంగ్వేజ్ అలా ఉంచుదాం. అండ్ ఈ కూపన్ కోడ్ అడుగుతుంది, యూపీఐ ఐడి ఎంటర్ చేయాలి. సో నేను కస్టమర్ యూపీఐ అనేది క్రియేట్ చేసుకున్నా. ఆ యూపీఐ సబ్మిట్ చేస్తున్నా. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా నాకు అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా కాస్త టైం తీసుకుందంటే ఖచ్చితంగా అమౌంట్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఐ గెస్ ఇది ఆల్రెడీ వాడినట్టున్నా, లేదు. సో మనం ఇప్పుడు 3 అండ్ ఇంకో 3 మొత్తం టోటల్ 6 అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది కూపన్ నుంచి బ్యాంక్కి. దాని యొక్క ప్రూఫ్ అనేది మీకు స్క్రీన్ షాట్ అనేది పెడతాను, చూడండి. ఇలా టోటల్గా ఒక ఫోన్పే యాప్లో మనం 6 కూపన్ కోడ్స్ అనేవి రిడీమ్ చేసుకోవచ్చు. సో ఈ సమ్మర్లో మీరు ఈ ట్రిక్ ఫాలో అయ్యి కూల్గా కూల్ డ్రింక్తో ఆస్వాదిస్తూ ఫ్రీగా మీరు ఏదైతే ఖర్చు పెట్టిన అమౌంట్ అయితే ఉందో దాన్ని మళ్ళీ క్యాష్ బ్యాక్ రూపంలో తిరిగి మీ ఫోన్పేకి యాడ్ చేసుకుంటారన్న ఆశిస్తూ, ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి. నేను కంపల్సరీ మీకు రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.